आजादी मांग रहे हैं। स्टालिन और खुर्शेव की बात कर रहे थे, मोदी जी थोड़ी हिटलर की भी बात कर लीजिए। నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది. ఒకే ఒక్క వ్యక్తి గురించి అన్ని వర్గాల ప్రజలు చర్చించుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు అతను ఎవరో, ఎలా ఉంటాడో కూడా ప్రపంచానికి తెలియదు. నూనూగు మీసాలతో, అమాయకత్వం, ఆత్మవిశ్వాసం నిండిన వదనంతో, బక్కపల్చటి శరీరంతో ఉండే ఆ ఒక్క వ్యక్తిని ఇబ్బందుల్లో పెట్టాలనుకున్న కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. మొత్తం ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టి చురకత్తుల్లాంటి చమత్కారాలతో, తూటాల్లాంటి మాటలతో దాడి చేసి రాజకీయ పెద్దలకు నిద్ర లేకుండా చేసిన ఆ ఒక్కడే ఇప్పుడు యువత దృష్టిలో పెద్ద హీరో అయిపోయాడు. అతనే జేఎన్యూ విద్యార్థి సంఘ నేత కన్హయ్య కుమార్. రాజద్రోహం కేసులో జైలుకెళ్లి బెయిల్పై విడుదలైన కన్హయ్య కుమార్ వ్యవస్థలోని అవలక్షణాలను, ప్రజాప్రతినిధుల్లోని డొల్లతనాన్ని డిసెక్ట్ చేసి పారేశారు. ప్రతిపక్ష నేతలంతా కన్హయ్యని హీరో అంటున్నారు. దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. भारत में आजादी मांग रहे हैं। स्टालिन और खुर्शेव की बात कर रहे थे, मोदी जी थोड़ी हिटलर की भी बात कर लीजिए। 282 మంది ఎంపీలున్న పార్టీని ఒకే ఒక్కడు గడగడలాడిస్తున్నాడు. మొత్తం ప్రభుత్వ వ్యవస్థనే అతను పట్టి కుదిపేస్తున్నాడు. దేశాన్నే ఏలే ప్రధానికి సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అతని దూకుడు, నిప్పులు చెరిగే తూటాల్లాంటి అతని మాటలు కేంద్రంలో పాలక పక్షానికి నిద్ర లేకుండా చేశాయి. రాజద్రోహం కేసులో జైల్లో ఉన్న జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ బెయిల్పై విడుదలయ్యారు. ఏ నేరం చేయకుండానే రాజద్రోహం కేసు పెట్టారన్న ఆక్రోశం, అకారణంగా కొద్ది రోజుల పాటు అక్రమ నిర్బంధంలో ఉంచారన్న ఆగ్రహం, నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చి చదువుకుంటున్న తనపై ప్రభుత్వమే కక్షగట్టేసిందన్న మనస్తాపం, రోజుల తరబడి జైలు జీవితాన్ని గడపాల్సి రావడం పట్ల సహజంగానే ఉండే అసహనం, ఇలాంటి భావాలన్నింటికీ అతీతంగా చిరునవ్వుతో బయటకు వచ్చిన కన్హయ్య కుమార్కు జేఎన్యూ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. తమ వర్సిటీ పోరుబిడ్డను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా మనమంతా ఒక్కటే అని నినదించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. అరెస్ట్ కావడానికి ముందు రోజున కన్హయ్య ప్రసంగించిన చోటే జైలు నుండి విడుదలయ్యాక కన్హయ్య ప్రసంగించారు. సరిగ్గా 47 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో చిరునవ్వు చెదరకుండానే తనను వెంటాడి వేటాడి వేధిస్తున్న పాలకపక్షంపై చురకత్తుల్లాంటి మాటలతో చురకలంటించారు కన్హయ్య. ప్రతి వాక్యంలోనూ నిప్పులు కురిపించారు. ఉద్వేగపు క్షణాలు వచ్చినప్పుడు మనసున్న వారిని కంటతడి పెట్టించారు. దేశంలో నెలకొన్న అస్తవ్యస్త వ్యవస్థను తలుచుకుని పిడికిళ్లు బిగించారు. కన్హయ్య ప్రసంగం ఆద్యంతం విద్యార్థి లోకం చప్పట్లు కొడుతూనే ఉందంటే ఆ ప్రసంగం ఎంత శక్తివంతంగా, ఎంత ఆసక్తికరంగా, ఎంత ఉత్తేజభరితంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మాటలతోనే ప్రశ్నలు సంధించారు. ప్రధానిని సైతం బోనులో నిలబెట్టి ప్రశ్నించారు. బీజేపీ మంత్రుల వైఖరిని ఖండ ఖండాలుగా నరికేశారు. ఇవన్నీ కూడా చిరునవ్వుతోనే చేశారు కన్హయ్య. ప్రసంగాన్ని ఆరంభించే ముందు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. इस देश के बड़े बड़े महानुभाव जो पार्लियामेंट में बैठकर क्या सही है, क्या गलत है, इसको तय करने का दावा कर रहे हैं, उनको धन्यवाद, उनकी पुलिस को धन्यवाद, और मीडिया के उन चैनलों को भी धन्यवाद देना चाहता हूं. తనపై రాజద్రోహం బనాయించారంటోన్న కన్హయ్య తాను దేశంలో స్వాతంత్ర్యం కావాలని కోరానే తప్ప దేశం నుంచి స్వాతంత్రాన్ని కోరుకోలేదన్నారు. देश के अंदर जो समस्या है, क्या उस समस्या से आजादी मांगना गलत है? ये क्या कहते हैं, किससे आजादी मांग रहे हैं?
तुम ही बता दो कि क्या भारत ने किसी को गुलाम कर रखा है? नहीं, तो ऑब्वियसली भारत से नहीं मांग रहे हैं। भारत से नहीं मेरे भाइयों, भारत में आजादी मांग रहे हैं। और में फर्क होता है। अंग्रेजों से आजादी नहीं मांग रहे हैं, वो आजादी इस देश के लोगों ने लड़ करके लिया है। భూమిహార్ కుటుంబం నుంచి వచ్చిన కన్హయ్య తల్లిదండ్రులు నిరుపేదలు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జేఎన్యూలో చదువుకోవడం అంటే మాటలు కాదు. అలా చదువుకుంటూనే ఆ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత అయ్యారు కన్హయ్య. అంతులేని ఆత్మవిశ్వాసం, ఎంతకైనా తెగించి పోరాడగలిగే ధైర్యం, రాజీ పడని తత్వం కన్హయ్య సొంతం. అందుకే తనను జైలు పాలు చేసిన ప్రభుత్వం తనతో పాటు రాహుల్ గాంధీ వంటి వారిపైన రాజద్రోహం కేసు పెట్టడాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వం తనను అరెస్టు చేయడం ద్వారా తన స్థాయిని పెంచిందని సెటైర్ వేశారు. क्योंकि मेरी अपनी एक विचारधारा है, लेकिन जो लोग खड़ा हो रहे हैं उनको भी देशद्रोही कहा जा रहा है। सीताराम येचुरी को भी मेरे साथ देशद्रोह के केस में डाल दिया, राहुल गांधी को मेरे साथ देशद्रोह के केस में डाल दिया, डी राजा को देशद्रोह के केस में डाल दिया, और जो मीडिया के लोग केजरीवाल को डाल दिया। जो लोग मीडिया के लोग जो जेएनयू के पक्ष में बोल रहे हैं, दरअसल वो जेएनयू के पक्ष में नहीं बोल रहे हैं, वो सही को सही और गलत को गलत बोल रहे हैं। झूठ को झूठ बोल रहे हैं, उनको गालियां भेजी जा रही है, उनको जान से मारने की धमकी दी जा रही है। ये कैसी स्वयंभू राष्ट्रभक्ति है भाई साहब। మాట్లాడినంతసేపు కన్హయ్య ఎక్కడా తడబడలేదు. ఆసువుగా చమత్కారాలు సంధిస్తూ అందరినీ నవ్వించారు. कांस्टेबल, हेड कांस्टेबल और इंस्पेक्टर तक की बात कर रहा हूं। आईपीएस साहब से मेरा ज्यादा इंटरेक्शन नहीं है। అంతలోనే పోరాటాన్ని గుర్తు చేస్తూ ఆలోచనలో పడేశారు. ఆ వెంటనే గ్రామీణ పేదరికాన్ని, అట్టడుగు వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ కర్తవ్యాన్ని బోధించారు. ఇలా ఓ చక్కటి పాఠాన్ని బోధిస్తున్నట్టు ప్రసంగించిన కన్హయ్య పార్లమెంటులో ఓ ఎంపీ గురించి మాట్లాడుతూ, ఆ ఎంపీ సరిహద్దుల్లో సైనికులకు జై కొట్టడం బానే ఉంది, కానీ అందరికీ అన్నం పెట్టే రైతులు ఏటా వేలల్లో చనిపోతుంటే ఎందుకు మాట్లాడరంటూ నిలదీశారు. एक तरफ देश के सीमाओं पे नौजवान मर रहे हैं, मैं सैल्यूट करना चाहता हूं उनको जो लोग सीमा पे मर रहे हैं। मेरा एक सवाल है, जेल में मैंने एक बात सीखी है कि जब लड़ाई विचारधारा की हो तो व्यक्ति को बिना मतलब का पब्लिसिटी नहीं देना चाहिए। इसीलिए मैं उस लीडर का नाम नहीं लूंगा। बीजेपी के एक नेता ने लोकसभा में कहा कि नौजवान सीमा पे मर रहे हैं। मैं पूछना चाहता हूं कि वो आपका भाई है या फिर इस देश के अंदर जो करोड़ों किसान आत्महत्या कर रहे हैं, जो रोटी उगाते हैं हमारे लिए, और उन नौजवानों के लिए जो उस नौजवान के पिता भी हैं, उसके बारे में तुम क्या कहना चाहते हो? वो उस देश के शहीद हैं। सवाल पूछना चाहते हैं कि जो किसान खेत में काम करता है, मेरा बाप, मेरा ही भाई फौज में भी जाता है और वही मरता है, और तुम ये बाइनरी बना करके देश के अंदर एक झूठा डिबेट मत खड़ा करो। जो देश के लिए देश के अंदर भी मरते हैं, देश की सीमा पर भी मरते हैं। हमारा सवाल है कि तुम पार्लियामेंट में खड़ा होकर किसके खिलाफ राजनीति कर रहे हो? రోహిత్ వేములకు జరిగిన అన్యాయంపై ఉద్యమిస్తే దాన్ని అణిచివేసేందుకు జేఎన్యూలో చిచ్చురేపారన్న కన్హయ్య ఏ ఉద్యమాన్ని అణిచివేద్దామంటే కుదరదని, ఇప్పుడు జేఎన్యూ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని అన్నారు. यही बाबा साहब का सपना था, यही साथी रोहित का सपना है। देखो, एक रोहित को मारे हो, उस कंटिन्यूएशन में जिस आंदोलन को तुम दबाना चाहे थे, वो आंदोलन कितना बड़ा बनकर के उभरा है, कितना बड़ा बनकर के शुरू किया है, इस बात को देख लो। एक बात और है,
బీజేపీ ప్రభుత్వం విదేశాల్లో మూలుగుతోన్న నల్లధనాన్ని స్వదేశానికి రప్పిస్తామంటూ పల్లెటూళ్లలో ఇంద్రజాలికుల గారడీలను గుర్తు చేస్తోందని కన్హయ్య చురకలంటించారు. तो हमारे यहाँ रेलवे स्टेशन पे जिसको टीसन कहा जाता है, वहाँ पर जादू का खेल होता है. जादूगर दिखाएगा जादू, बेचेगा अंगूठी, मनपसंद अंगूठी, और जिसकी जो इच्छा है वो अंगूठी पूर्ण कर देगी, ऐसा जादूगर कहता है. इस देश के भी कुछ नीति निर्माता हैं, वो कहते हैं काला धन आएगा, हर हर मोदी, महंगाई कम होगी, बहुत हो गई, सही मत सही है, अब की बार ले आइए, सबका साथ सबका विकास. वो सारे जुमले आज लोगों के जहन में हैं. हालांकि हम भारतीय लोग भूलते जल्दी हैं, लेकिन इस बार का तमाशा इतना बड़ा है कि भूल नहीं पा रहे हैं. తనను అరెస్ట్ చేసిన పోలీసులు కూడా పేదవాళ్లేనన్న కన్హయ్య అలాంటి వారికి కూడా స్వాతంత్ర్యం కావాలన్నారు. కన్హయ్య మాట్లాడినంతసేపు విద్యార్థులు మంత్రముగ్ధులైపోయి చెవులు రిక్కించి వింటూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై చమత్కారాలు, విమర్శలు, ప్రశ్నలు, సవాళ్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు కన్హయ్య. దేశ ప్రధానిని నిలదీయడంలో ఏ పాటి తొట్టుపాటు లేకుండా ఎంతో సాహసంగా వ్యవహరించారు. మోదీపై తీవ్ర విమర్శలు చేశారు, కానీ అవి కూడా నవ్వుతూనే చేశారు. ప్రధాని మోదీ సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారన్న కన్హయ్య ఆ నినాదం మోదీది కాదన్నారు. రాజ్యాంగంలోనే ఆ నినాదాన్నే తాను నినదిస్తానన్నప్పుడు చప్పట్లు మారుమోగాయి. प्रधानमंत्री जी ने ट्वीट किया है, कहा है सत्यमेव जयते. मैं भी कहता हूं प्रधानमंत्री जी, आपसे भारी वैचारिक मतभेद है, लेकिन सत्यमेव जयते चूंकि आपका नहीं, इस देश का है, इस संविधान का है, मैं भी कहता हूं सत्यमेव जयते. తాను జైలు నుంచి విడుదలయ్యాక టీవీ చూస్తూ ఉంటే ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రసంగిస్తూ స్టాలిన్, క్రుష్చెవ్లను గురించి చెబుతుంటే తనకి టీవీలో దూరిపోయి మోదీ సూట్ ను పట్టుకుని హిట్లర్ గురించి కూడా మాట్లాడండి సార్ అని అనాలనిపించిందన్నారు కన్హయ్య. आज माननीय प्रधानमंत्री जी का आदरणीय बोलना पड़ेगा ना. इसको डॉक्टर करके फिर से एक्सपेडिशन लगा दिया जाएगा. तो माननीय प्रधानमंत्री जी कह रहे थे, स्टालिन और क्रुश्चेव की बात कर रहे थे. मेरी इच्छा हुई कि मैं टीवी में घुस जाऊं और उनका सूट पकड़कर कहूं, मोदी जी थोड़ी हिटलर की भी बात कर लीजिए. छोड़ दीजिए हिटलर की, मुसोलिनी की बात कर दीजिए, जिसकी काली टोपी लगाते हैं, जिससे आपके गुरुजी गोलवलकर साहब मिलने गए थे और भारतीयता की परिभाषा जर्मन से सीखने का उपदेश दिया था. तो हिटलर की बात, क्रुश्चेव की बात, प्रधानमंत्री जी की बात, उसी वक्त योजना की बात हो रही थी. मन की बात करते हैं, सुनते नहीं. మన్ కీ బాత్ లో మాట్లాడే మోదీ అమ్మ మాటను కూడా వింటే బాగుంటుందని చురకలంటించారు. मेरी माँ से आज लगभग 3 महीने के बाद मेरी बात हुई है. मैं जब भी जेएनयू में रहता था, मैं घर बात नहीं करता था. जेल जाके एहसास हुआ कि बराबर बात करनी चाहिए. आप लोग भी करते रहिएगा अपने घर वालों से. तो मैंने अपने माँ को कहा कि तुमने मोदी पे बड़ा अच्छा चुटकी लिया. तो मेरी माँ बोली कि नहीं, वो मैंने चुटकी नहीं लिया. चुटकी तो वो लोग लेते हैं, हंसना हंसाना उनका काम है.
हम तो अपना दर्द बोलते हैं, जिनको समझ में आती है वो रोते हैं, जिनको समझ में नहीं आती वो हंसते हैं। उसने कहा कि मेरा दर्द है, इसलिए मैंने कहा था कि मोदी जी भी किसी की मां का बेटा है। मेरे बेटे को देशद्रोह के आरोप में फंसा दिया है, तो कभी मन की बात करते हैं, कभी मां की भी बात कर लें। జేఎన్యూలో ప్రభుత్వం చిచ్చు రేపక ముందు తాను ఎక్కువ సమయం చదువుకుంటూ చాలా తక్కువ సమయం మాత్రం వ్యవస్థలో లోపాలపై పోరాడేవాడినని కన్హయ్య గుర్తు చేసుకున్నారు. చిచ్చు మొదలయ్యాక తాను చాలా తక్కువ సమయం చదువుతూ ఎక్కువ సమయం పోరాటంలో ఉండాల్సి వస్తుందన్నారు. आज मैं सिर्फ अपना अनुभव आपको बताऊंगा, क्योंकि पहले पढ़ता ज्यादा था, सिस्टम को झेलता कम था। इस बार पढ़ा कम है, झेला ज्यादा है। इसीलिए जो कहूंगा, जेएनयू में लोग ज्यादा रिसर्च करते हैं, प्राइमरी डेटा है भाई साहब। కేవలం చతురోక్తులతో ప్రసంగం చేయడానికి పరిమితం కాలేదు కన్హయ్య. జైల్లో తనకు 2 నీలం ఎరుపు రంగు గిన్నెలు ఇచ్చారని చెబుతూ వాటి రంగులను ప్రస్తావిస్తూ తన రాజకీయ అజెండాను వివరించారు. తన రాజకీయ ఆలోచనలను, అభిప్రాయాలను ఇదే వేదిక ద్వారా పంచుకున్నారు. అంబేద్కరిజం, కమ్యూనిజం కలిసి పనిచేస్తే దేశంలో తిరుగులేని రాజకీయ శక్తి అవతరిస్తుందన్న తన ఆకాంక్షను వ్యక్తం చేశారు కన్హయ్య. कि मुझे जेल में 2 बाउल मिला, एक का कलर कटोरी, एक का कलर ब्लू था और दूसरे का कलर लाल था। तो कटोरी को देखकर बार बार ये सोच रहा था कि मुझे डेस्टिनी पे तो कोई भरोसा नहीं है, भगवान को भी नहीं जानते हैं, लेकिन कुछ अच्छा इस देश में होने वाला है कि एक साथ लाल और ब्लू कटोरी है, एक प्लेट है। और वो प्लेट मुझे भारत की तरह दिख रहा था और वो ब्लू कटोरी मुझे अम्बेडकराइट मूवमेंट लग रहा था। और मुझे लगा कि अगर इसकी यूनिटी इस देश के अंदर बना दी गई, सच कहते हैं अब नो मोर देखते हैं, बेचने वाले को भेजते हैं, बेचने वाला नहीं चाहिए, सबके लिए जो न्याय सुनिश्चित कर सके हम उसकी सरकार बनाएंगे, सबका साथ सबका विकास हम सचमुच साथ स्थापित करेंगे। ये हमारी లాల్ సలాం అంటూ ఎందుకు నినదిస్తారంటూ ఓ కానిస్టేబుల్ తనను అడిగారన్న కన్హయ్య తాము నిజమైన ఇంక్విలాబీలమని అనడంతో చప్పట్లు మారుమోగాయి. तो वो जो सिपाही था उससे बातचीत हुई, उसने पूछा कि लाल सलाम क्या है। हमने कहा लाल मतलब क्रांति, सलाम मतलब क्रांति को सलाम। तो कहा मतलब समझ में नहीं आया। बोले इनकलाब जिंदाबाद, बोला जानते हैं, तो बोले क्रांति को ही उर्दू में इनकलाब कहते हैं। कहा ये स्लोगन तो एबीवीपी भी लगाती है। हम बोले अब समझ में आया कि वो नकली इनकलाबी है, हम असली इनकलाबी। ఏబీవీపీ తమకి శత్రువు కాదన్న కన్హయ్య జేఎన్యూలో ఏబీవీపీ బయటి ఏబీవీపీ కన్నా మంచిదే అన్నారు. అలా అంటూనే ఆ ఏబీవీపీని తాను ఎలా చిత్తుగా ఓడించారో గుర్తు చేశారు. ఇలా అనడంలోనూ ఎక్కడా కోపం లేదు, నవ్వుతూనే చెప్పాల్సిందంతా చెప్పారు. రాజకీయంగా హుందాను ప్రదర్శిస్తూనే సైద్ధాంతిక విపక్షాలపై ఎంతటి పోరుకైనా వెనుకాడమన్న సంకేతాలను పంపారు. కన్హయ్య ప్రసంగం సాగుతూ ఉండగానే దేశం నలుమూలల నుంచి కన్హయ్యను అభినందిస్తూ ట్వీట్లు వెల్లువెత్తాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సహా పలువురు రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు కన్హయ్యను ఆకాశానికెత్తేశారు. అతన్ని లాటిన్ అమెరికన్ విప్లవ వీరుడు చెగువేరాతో పోలుస్తూ కూడా ట్వీట్లు వచ్చాయి. జేఎన్యూ చిచ్చు మొదలయ్యే వరకు కన్హయ్య అంటే ఎవరో దేశంలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు కన్హయ్య దేశంలో పెద్ద హీరో, పెద్ద రెబల్, పెద్ద యోధుడిగా కనిపిస్తున్నాడు అందరికీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో పుట్టిన ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు జేఎన్యూలో చిచ్చు రేపారన్నది బీజేపీ ప్రభుత్వంపై వినిపిస్తున్న విమర్శ. అదే నిజమైతే
బీజేపీ తనను తానే నిందించుకోవాలి. ఎందుకంటే కన్హయ్యపై రాజద్రోహం కేసు బనాయించారు. కానీ ఆ కేసు బనాయించడానికి అవసరమైన సాక్ష్యాలేవి పోలీసుల దగ్గర లేవు సరికదా. కన్హయ్య ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసి దేశానికి వ్యతిరేకంగా అతను మాట్లాడాడని నిరూపించే ప్రయత్నం చేశారు. అది కాస్త బెడిసి కొట్టింది. పోలీసులే సాక్ష్యాలు లేవని చేతులెత్తేశారు. ఒకే ఒక్క విద్యార్థి సంఘం నాయకుడిని కష్టాల పాలు చేసి దారికి తెచ్చుకోవాలనుకున్న పాలకపక్ష పెద్దలు ఆ విద్యార్థి నేతను మర్రి చెట్టంత పెద్ద నేతను చేశారు. ఇప్పుడు ఆ చెట్టు దేశమంతా విస్తరించే దిశగా కొత్త చిగురులు తొరుగుతోంది. కొంత నిద్రావస్థలో ఉన్న విద్యార్థుల్ని, యువత మెదళ్లని తొలచడం మొదలుపెట్టింది. రాజకీయ పరిణతికి వయసుతో సంబంధం లేదు, భూమితో సంబంధం ఉంటే చాలని ఎలుగెత్తి చాటిన కన్హయ్య గొంతు కొద్ది సంవత్సరాల్లో పార్లమెంటు గోడల మధ్య ప్రతిధ్వనించే అవకాశాన్ని ఈ వ్యవస్థే ఇచ్చింది. గోడకు కొట్టిన బంతి అంతే వేగంగా వెనక్కి వస్తుందని తన ప్రసంగంలో చెప్పిన కన్హయ్య అదే వేగంతో భారతదేశ యవనికపై అంతెత్తున కనిపిస్తున్నాడు. భావితరాల గొంతయి వినిపిస్తున్నాడు. ఒక్కడే కదా అణచివేద్దాం అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం మనది. అలాంటి దేశంలో ఓ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు సృష్టించారు. దానిపై ఉద్యమిస్తే మరో యూనివర్సిటీలో చిచ్చురేపారు. అక్కడ ఉద్యమం ఉధృతమవుతుంటే ఉద్యమ నేతపై రాజద్రోహం కేసు పెట్టారు. సాక్ష్యాలున్నాయా అంటే కళ్ళు తేలేశారు. చేతిలో అధికారం ఉంటే ఏవైనా చేసేయచ్చా అని విపక్షాలు నిలదీస్తే అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. మొత్తానికి బీజేపీ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి న్యూస్. भारत से नहीं मेरे भाइयों, भारत में आजादी मांग रहे हैं। स्टालिन और खुर्शेव की बात कर रहे थे, मोदी जी थोड़ी हिटलर की भी बात कर दी।